హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు. తెలంగాణ పోలీసులు చిక్కడపల్లి పోలీస్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ గారిని ఆయన స్వగృహానికి ఆయన ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. అందరికీ తెలిసిందే, పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా ఆయన క్రాస్ రోడ్స్కి వచ్చారు. క్రాస్ రోడ్స్కి వచ్చిన తర్వాత అక్కడ తొక్కిసలాట జరిగింది. పాప ఒక పిల్లవాడు తల్లిని కోల్పోయాడు. నిజంగా ఈ పాపం ఎవరిది? థియేటర్ మేనేజ్మెంట్దా, అభిమానులదా, హీరోదా? ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. సో దీన్ని ఉద్దేశించి తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు పర్సనల్గా కాల్ చేసి ఈ విషయం గురించి డిస్కస్ చేశారట. ఎలా అయినా సరే అసలు ఈ ఇష్యూలో ఉన్నటువంటి డెప్త్ ఏంటి, దాని గురించి కూలంకషంగా ఎంక్వైరీ చేయాలంటూ సాక్షాత్తు మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారికి పర్సనల్గా కాల్ చేసి దాదాపుగా అరగంట సేపు ఈ ఇష్యూ గురించి మాట్లాడడం జరిగిందంట. అసలు ఆ ఈవెంట్కి అంటే ఆ ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ గారు వచ్చే ముందు ఎవరెవరు కాల్ చేశారు, ఆ పిఆర్ టీము థియేటర్ మేనేజ్మెంట్తో కాల్ చేసిందా లేదా, అక్కడ సీసీ కెమెరా విజువల్స్ కానీ లేకపోతే అక్కడ తీసుకున్నటువంటి జాగ్రత్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా డీటెయిల్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాల్ చేసి రేవంత్ రెడ్డి గారిని తెలుసుకుంటున్నారట, మాట్లాడుకుంటున్నారట. సో ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. నిజంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారికి కాల్ చేశారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఖచ్చితంగా చేసినా తప్పులేదు. ఎంతైనా ఆయన మెగా హీరో. గొడవలు అనేవి ఉంటాయి, కుటుంబంలో గొడవలు అనేవి జరుగుతూనే ఉంటాయి, మనస్పర్ధలు అనేవి ఉంటాయి, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. అవన్నిటిని కూడా పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేం. ఆ విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, చరణ్ గారు కావచ్చు, అందరూ కూడా వచ్చి నిలబడతారు కుటుంబంలో సరే ఎవరికి ఏదైనా జరిగినా. అటువంటి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ. సో ఆ మెగా ఫ్యామిలీలో భాగమైనటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెసిడెంట్ అయిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆయన ముందుకు వచ్చారు. అల్లు అర్జున్ గారికి ఎలా అయినా సరే సాయం చేద్దాం, ఆయన అసలు ఎందుకు అలాగా పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సి వచ్చింది అనేది ఒక మావయ్యగా తన బాధ్యతను తాను నిర్వర్తిస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు. ఇష్యూలో ఎంత నిజం ఉన్నాయి, నిజాలు ఏంటనేవి తెలుసుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాల్ చేశారట మన రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకున్నారు. అసలు ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఏంటి, ఆ సంఘటనలో దానికి ముందు అల్లు అర్జున్ గారు రాకముందు ఎంతమంది బౌన్సర్లు ఉన్నారు, ఎంతమంది పోలీసులు ఉన్నారు అనేది కూడా మొత్తం డీటెయిల్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ దీని గురించి డీటెయిల్గా అన్నీ తెలుసుకొని అల్లు అర్జున్ గారి ఇష్యూలో ఏం జరిగింది అనేది కూడా మనకి చెప్పే ప్రయత్నం అయితే త్వరలో చేస్తారన్నట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే మాట్లాడుకుంటున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారి గురించి చూపించినటువంటి ఈ పాజిటివ్ కోణాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి.